అసలు మిమ్మల్ని రైతు బంధు అధ్యక్షుడిగా అన్నప్పుడే అది సూటబుల్ పోస్ట్ కాదని చెప్పా. నిన్న మిమ్మల్ని ఏదైనా వైస్ ఛాన్సలర్కో లేకపోతే విద్యా విధానాన్ని మీద పెద్ద కమిషన్కి చైర్మన్కో చేస్తే అదన్నా బాగుపడేది. అందుకని సూటబుల్ కాని పోస్టులో వచ్చి మళ్ళీ ఇప్పుడు సూటబుల్ కాని మాట్లాడితే ఇంకా అన్సూటబుల్ అవుతుంది. ప్లీజ్. వ్యవసాయ శాఖ మంత్రిగా బాధ్యత ఏదైతుందో ఆనాడు డెసిషన్స్ ఏ విధంగా ఉన్నా మీకు ఇష్టమైనా లేకున్నా దాన్ని పాటించింది కాబట్టి ఆ నిర్ణయాన్ని మీరు ఎప్పుడు కూడా వ్యతిరేకించకూడదు. ఆ నిర్ణయాన్ని మళ్ళీ ఇప్పుడు మీరు తీసుకున్నప్పుడు మీ యొక్క కొత్త నిర్ణయాన్ని ప్రకటించవచ్చు. కానీ మీ యొక్క క్యాబినెట్లో మీరు కూడా బాధ్యులు. మీరు ఈ విధంగా దబాయించి మాట్లాడినంత మాత్రాన మీ యొక్క నిర్ణయం మీరు ఒప్పుకున్నట్టు 10 సంవత్సరాలు ఖాళీగా మొత్తం కూడా దాని గురించి మాట్లాడడం అనేది అది కరెక్ట్ నిర్ణయంగా అని చెప్పి నేను భావిస్తున్నా. అదేవిధంగా అధ్యక్ష, నేను ఆ పార్టీలో 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్న అధ్యక్ష. నాకు అక్కడ నిర్ణయాలు ఎట్లా జరుగుతాయో చాలా బాగా తెలుసు అధ్యక్ష. రైతు బంధు నిర్ణయం తీసుకునేటప్పుడు నేను స్వయంగా సీఎం గారి పేషిలో ఉన్న అధ్యక్ష. అందరిని అడిగితే ఏమ్మా సురేఖ ఏమంటావు అంటే నేనేమన్నా అంటే 10 ఎకరాలు అని ఉన్నంత ల్యాండ్ కనకుండా 5 ఎకరాలకో 10 ఎకరాలకో చేస్తే బాగుంటుందన్న. ఎక్కువ ఉన్న వాళ్ళకి చేస్తే తక్కువ ఉన్న వాళ్ళకి న్యాయం జరిగినట్టు ఉండదు అని నేను మాట చెప్పాను. పేరుకు మాత్రమే వాళ్ళు ఒపీనియన్స్ తీసుకుంటారు అధ్యక్ష. నిర్ణయం అనేది ఏకపక్షంగా కేసీఆర్ తీసుకునే తప్పితే ఏ నిర్ణయాలలో కూడా ఎవరి అభిప్రాయాలు కూడా ఇంప్లిమెంట్ చేసి ఉంటారని అయితే నేను 100% నమ్మను అధ్యక్ష. ఎందుకంటే చాలా పాలసీ డెసిషన్స్లో నేను అక్కడ ఉన్నదాన్ని. ఈవెన్ వరంగల్ హన్మకొండ డిస్ట్రిక్ట్ డివిజన్ వచ్చినప్పుడు కూడా నేను ఒకటే చెప్పాను, రూరల్ అర్బన్ అని పెట్టండి అంటే అక్కడ అందరూ వ్యతిరేకించారు అధ్యక్ష. వ్యతిరేకించి లేదు ఒకటే ఉంటుంది జిల్లా, రూరల్ అర్బన్ అని వేరు చేయమని ఆ రోజు చెప్పారు. మళ్ళీ తర్వాత అదే నిర్ణయం తీసుకున్నారు అధ్యక్ష. కాబట్టి అభిప్రాయ సేకరణతోటి కేసీఆర్ గారు నిర్ణయం తీసుకుంటారన్నది చాలా తప్పు అధ్యక్ష. ఆ అపవాదు అన్న మీద మోపడం అంతకంటే తప్పు. మీకు తెలుసు, మీలాంటి వాళ్ళు ఒకరో ఇద్దరో చెప్పిన మాటలు చెప్తే కేసీఆర్ ఎవరి మాటలు వినడు, ఎవరి నిర్ణయాలు కూడా పరిగణలోకి తీసుకోవడం అనే విషయం మీకు తెలుసు అని ఈ సందర్భంగా సభ ద్వారా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. ప్లీజ్. నేను అనేది వీరి యొక్క ఏకాభిప్రాయం ఉన్నదా లేకపోతే వీళ్ళందరికీ కూడా ఇలా తీసుకున్న 11 మంది యొక్క ఏకాభిప్రాయం యొక్క దానిలో ఉండదు అధ్యక్ష. ఒక అభిప్రాయం బయటకు వచ్చిన తర్వాత దానికి కట్టుబడి ఉండాలి. దానికి ఎప్పుడు కూడా ఉన్న తర్వాత మేము కూడా బాధ్యతలు మనం ఒప్పుకోవాలి. అంతే తప్ప నాకు ఇష్టం ఉందా ఇష్టం లేదా ఆ ఇంటర్నల్గా ఏం మాట్లాడిన విషయాలలో అవన్నీ అసందర్భం. వారందరూ చెప్పిన అవసరం లేదు. ఒకటి. రెండవది, నేను సూటబిలిటీ ఉందా లేదా రైతు బంధు సమితికి అనేది నీకు ఇచ్చిన పని నువ్వు సక్రమంగా చేసినవా లేదా అని ఒక రైతు బిడ్డగా నాకు ఇచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఎంత పంట పండుతుంది, ఏమేం కావాలి ఏంటి అనేది సరైన సమావేశంతో అందరితో మాట్లాడి ఆ పని చేసుకున్న అధ్యక్ష. పెద్దలు ఆ విధంగా మాట్లాడుతూ అనుకోలే. అయినా ఇవాళ పెద్ద రుణమాఫీ చేసినామని చెప్పేసి చెప్తున్నారు.